వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు సార్. అప్డేట్ చేసుకోండి. మాటలు ముందు పడలేదు సార్ వీళ్ళు వెనక పడడానికి ఏమైందంటే వీళ్ళు బస్తాలు తీసుకోవడం వెనక ముందు అయితే అని వీళ్ళు ముందు జాగ్రత్తగా తీసుకెళ్తారు. అది ఎక్కువ ప్రాబ్లం లేదు సార్. నాట్లు వేసుకున్నారు వాళ్ళకి దారి లేదు సార్. ఓన్లీ ఒకేసారి వేయాలి కొన్ని డిఎస్సి అది కూడా బిఫోర్ మల్టీ క్రాప్ అని యూరియా షార్ట్ వచ్చింది, లేకపోతే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ యాప్ యూరియా ట్రాకింగ్ యాప్ అని ఒకటి ప్లాన్ చేశారు. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్ లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్టి అంటే 2 ఎకరాలకు ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం తీసుకుని మొత్తం ఒక యాప్ అవుట్ చేసి లాస్ట్ 10-15 డేస్ నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మన కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా ఇంటర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది ఓలా కానీ ఉబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఈ బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరికి వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపెడతారు, వెంటనే బుకింగ్ అనేది అవుతుంది అనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకున్నారు మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండదు. మీకు ఎన్ని కావాలి, ఒక ఎకరానికి 3 కావాలంటారు. మీరు 3 మీకు ఎప్పుడెప్పుడు తీసుకోవడానికి ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ అట్లా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ట్రయల్ బేస్ ప్రాసెస్ మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ బేస్ లో మన దగ్గర లాస్ట్ 3 days నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో చేస్తున్నారు. సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది. సో ఓవరాల్ అయితే ఏం మెసేజ్ లేవు. సో ఇదే మన గవర్నమెంట్ లో చెప్తున్నారు. రేపు ఎల్లుండి నుంచి మిగతా 32 డిస్ట్రిక్ట్స్ లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది.